మిత్రులారా, నేను మీ గద్దె శ్రీనివాసరావు. సరే, ఇక మన ద్వాదశ లవణ కార్యక్రమంలో ఆఖరి లవణం కాల్కేరియా సల్ఫ్యూరికం. కాల్కేరియా సల్ఫ్ అంటారు. ఈ కాల్కేరియా సల్ఫ్ రక్తంలోను చర్మంలోను ఉన్నటువంటి జీవకణాలలో ఉంటుంది. ముఖ్యంగా మనకి స్రావాలు పసుపచ్చగాను చిక్కగాను ఉన్నటువంటి స్రావాలు ఉన్నట్లయితే వెంటనే ఈ లవణాన్ని ఎంచుకోవచ్చు. శరీరంపై పుండ్లు పడి మానకుండా రసిక ఆరుతుంటున్నట్లయితే ఆ రసిక పసుపచ్చగాను చిక్కగాను ఉండి ఒక్కోసారి వాటితో పాటు రక్తపు జీరలు కూడా ఉన్నట్లయితే వెంటనే ఆలోచించదగ్గ ఔషధం కాల్కేరియా సల్ఫ్. ఈ కాల్కేరియా సల్ఫ్ లోపం వల్లనే ఆ విధంగా జరుగుతుందనేది గుర్తుంచుకోవాలి. కాల్కేరియా సల్ఫ్ తలలో పొక్కులు కట్టడం వలన, అలాగే స్రావాలు పసుపచ్చగా ఉండటం, అలాంటి సందర్భాల్లో కూడా ఈ కాల్కేరియా పాస్ని ఎంచుకోవచ్చు. మనకి కురుపులు గడ్డలు కట్టి పగలకుండా నొప్పులు పెడుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో శైలీష అని చెప్పుకుంటాం. శైలీష ఏం చేస్తుందంటే గట్టి పడిపోయిన కురుపుల్ని, ఆ గడ్డలు కట్టిన కురుపుల్ని పగలగొట్టి ఆ స్రావాన్ని బయటికి నెడుతుంది, చీముని బయటికి నెడుతుంది. అలాగే ఈ కాల్కేరియా సల్ఫ్ కూడా మనకి చీము పట్టినటువంటి కురుపులను గట్టిగా ఉన్నట్టయితే వాటి నుంచి చీముని బయటికి తోసివేసి ఆ కురుపులు మానేట్టుగా చేస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి తలలో పక్కులు కట్టిన కురుపులు, వాటి నుంచి పసుపచ్చని స్రావాలు వచ్చి ఇబ్బందులు పడటం లాంటివి జరిగితే ఈ కాల్కేరియా సల్ఫ్ని మనం వాడుకోవచ్చు. ఇక కాల్కేరియా సల్ఫ్ మానసిక లక్షణాలకు వస్తే, ఈ కాల్కేరియా సల్ఫ్ లోపించిన వాళ్ళు ఎప్పుడు చెరచెరలాడుతూ ఉంటారు. అలాగే ఊరికనే కోపానికి గురవుతూ ఉంటారు. పగలల్లా నిద్రమత్తుగా ఉండి రాత్రిపూట నిద్రలేమితో బాధపడుతుంటారు. ఇలాంటి లక్షణాలు, మానసిక లక్షణాల ఆధారంగా ఈ కాల్కేరియా సల్ఫ్ని మనం ఎంచుకోవచ్చు. ఈ కాల్కేరియా సల్ఫ్లో మానసిక లక్షణాల్లో ఈ విసుగు, కోపం, చిరాకు ఇలాంటివే కాకుండా ఏది గుర్తుండకపోవటం, అలాగే మన ఎప్పుడూ ఆందోళనకరంగా ఉండటం లాంటి లక్షణాలను కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక తల విషయానికి వస్తే, తలలో పుళ్ళు పట్టడం, ఆ పుళ్ళు పడి పొక్కులు కట్టి వాటి నుండి పసుపచ్చని స్రావాలు రావటం, అలాంటి సందర్భంలో కాల్కేరియా సల్ఫ్ ఉత్తమమైనటువంటి ఔషధం. అలాగే తల దుబ్బుకున్నప్పుడు వెంట్రుకలు రాలిపోవటం, అలాంటి లక్షణాల్లో కూడా కాల్కేరియా సల్ఫ్ బాగా పనిచేస్తుంది. ఇక కళ్ళ విషయానికి వస్తే కళ్ళు మండుతూ ఉండటం, కళ్ళు ఎర్రబారటం, కళ్ళు అంటుకుపోవటం, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కాల్కేరియా సల్ఫ్ బాగా పనిచేస్తుంది. ఆ ముక్కు విషయానికి వచ్చినట్లయితే ముక్కు నుండి స్రావాలు ఒకవైపును మాత్రమే వస్తున్నట్లయితే, అలాగే చిక్కగాను పసుపచ్చగాను ఉన్నట్లయితే ఈ కాల్కేరియా సల్ఫ్ బాగా పనిచేస్తుంది. శ్వాసావయవాల్లో కూడా కాల్కేరియా సల్ఫ్ దానికి ప్రత్యేక స్థానం ఉంది. బ్రాంకైటిస్, న్యూమోనియా లాంటి ఈ సమస్యలకి కాల్కేరియా పాస్ బాగా పనిచేస్తుంది. ఈ బ్రాంకైటిస్ కేసుల్లో, బాగా జీర్ణించకపోయిన కేసుల్లో కాల్కేరియా సల్ఫ్ బాగా ఉపశమనాన్ని ఇస్తుంది. మనకి ఈ కాల్కేరియా సల్ఫ్ను ఎంచుకోవటంలో బ్రాంకైటిస్లో కానీ, ఈ దగ్గు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు, అలాగే కళ్ళే పసుపచ్చగా చిక్కగా పడుతున్నట్లయితే, దాంట్లో రక్తపు జీరలు ఉన్నట్టయితే దానికి కాల్కేరియా సల్ఫ్ని ఎంచుకోవచ్చు. అలాగే చెవుల విషయంలో వచ్చేసరికి
చెవుల్లో నుంచి స్రావాలు, అలాగే చెవుల మీద చిన్న మొటిమల లాంటివి ఏర్పడటం, చెవుల వెనకాల మనకు వాపులు రావటం, అలాంటి లక్షణాల ఆధారంగా కూడా మనం కాలికేరియా సల్ఫ్ లోపాన్ని గుర్తించు. ఈ విధంగా మనకి కాలికేరియా సల్ఫ్ని ముఖ్యంగా స్రావాలను, పసుపచ్చటి చిక్కటి స్రావాలు, రక్తంతో కూడిన స్రావాలనే ఆధారంగా చేసుకుని మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నోటి విషయానికి వస్తే ఈ పండ్లు, చిగుళ్ళు వీటి మీద కాలికేరియా సల్ఫ్ బాగా పనిచేస్తుంది. ఈ పండ్లు విషయంలో పండ్లు వదిలైతే, అలాగే పళ్ళు తోముకునేటప్పుడు మనం బ్రష్ వాడినప్పుడు వాటి నుండి చిగురుల నుంచి రక్తం కారితే, చిగుళ్ళు ఉబ్బినట్లయితే, ఇలాంటి సందర్భాల్లో మనం కాలికేరియా సల్ఫ్ని ఎంచుకోవాలి. సాధారణంగా బ్రష్ చేసినప్పుడు మనం ఇది పళ్ళను శుభ్రం చేసుకోవడం కోసం బ్రష్ను ఉపయోగిస్తాం. కానీ మనకి నోటి సమస్యలు ఉన్నప్పుడు ఈ చిగుళ్ళ నుంచి బ్రష్ తగలగానే చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంది. అలాంటి కేసుల్లో చిగుళ్ళు వాపు ఉన్నప్పుడు ఈ కాలికేరియా సల్ఫ్ బాగా పనిచేస్తుంది. అలాగే నోట్లో పుళ్ళు ఉన్నప్పుడు, వాటి నుంచి స్రావాలు వస్తున్నప్పుడు, నోరు చేదుగా అలా ఉన్నట్లయితే మనకి కాలికేరియా సల్ఫ్ని వాడుకోవచ్చు. అలాగే ఆకలి అధికంగా ఉండటం, అలాగే పుల్లని వస్తువులు, ఉప్పు సంబంధించిన వస్తువులు, తీపి వస్తువులు, ఇలాంటి వాటి మీద, చల్లని పదార్థాల మీద మన కోరిక ఉండటం, ఈ లక్షణాల ఆధారంగా ఈ కాలికేరియా సల్ఫ్ని మనం ఎంచుకోవచ్చు. మలము సంబంధించిన విషయంలో మనం అజీర్ణ సమస్యలు, అంటే చాలా కాలంగా నిల్వ ఉన్నటువంటి మలబద్ధకం విషయంలోను, అలాగే ఈ విరోచనాలు, నీళ్ల విరోచనాలు అవుతూ వాటితో పాటు రక్తం కూడా పడుతున్నట్లయితే, నొప్పి లేకుండా ఉన్నట్లయితే, అలాంటి సందర్భాల్లో ఈ కాలికేరియా సల్ఫ్ని వాడుకోవచ్చు. అలాగే కాలికేరియా సల్ఫ్ ఈ బగదరానికి సంబంధించిన అనేక సమస్యల్లో, అంటే బగదరం అంటే ఫిస్ట్లా అంటారు, ఆ ఫిస్ట్లా వచ్చినప్పుడు దాని నుంచి చీము వెలువడుతున్నట్లయితే కాలికేరియా సల్ఫ్ బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా మనకి మలలు బయటికి వచ్చి అలాగే ఈ నొప్పి పెడుతున్నట్లయితే కాలికేరియా సల్ఫ్ వాడుకోవచ్చు. ఆసనం చుట్టూ చిన్న చిన్న కురుపులు వచ్చినట్లయితే అలాంటి సందర్భాల్లో కూడా ఈ కాలికేరియా సల్ఫ్ బాగా పనిచేస్తుంది. ఈ మనకి కాలికేరియా సల్ఫ్లో ఇంకొక ముఖ్యమైన ఇదేంటంటే, అపాన వాయువు పోవటం ద్వారా మనకి ఈ నొప్పులు కొన్ని తగ్గుతాయి. అలాంటి అన్ని పరిస్థితిని గమనించి కాలికేరియా సల్ఫ్ని మనం వాడుకోవచ్చు. మూత్రాశయ సమస్యలకి కాలికేరియా సల్ఫ్ అద్భుతంగా పనిచేస్తుంది. మూత్రం వచ్చేటప్పుడు మంటగా అనిపించినప్పుడు, ఆ స్రావాలు పచ్చగా ఉన్నప్పుడు కాలికేరియా సల్ఫ్ బాగా పనిచేస్తుంది. పోస్టేట్ గ్రంథి వాపు ఉండి దాని నుంచి స్రావాలు వెలువడుతున్నట్లయితే అలాంటి సమస్యలకి కాలికేరియా సల్ఫ్ అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే కాలికేరియా సల్ఫ్ మనకి బ్రాంకైటిస్ని తగ్గిస్తుంది, న్యూమోనియాని తగ్గిస్తుంది అని చెప్పుకున్నాం. అంతేకాకుండా వివిధ శ్వాస సమస్యలనే కాకుండా హృదయ సమస్యలని కూడా బాగా పనిచేస్తుంది. హృదయం పైపొరలో వాపు కలిగినట్లయితే దానివల్ల వచ్చే సమస్యల్ని మనకి కాలికేరియా సల్ఫ్ తగ్గిస్తుంది. నిద్ర లేమి, పగలల్లా నిద్రగా ఉండి సాయంత్రం పూట మరియు రాత్రిపూట నిద్ర లేమితనాన్ని కనుక గుర్తించినట్లయితే కాలికేరియా సల్ఫ్ మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మనకి చర్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఎక్కడ పుళ్ళు పడినా సరే వాటి నుంచి వచ్చే స్రావాలు పసుపచ్చగాను, అలాగే అప్పుడప్పుడు రక్తంతో కూడుకుని ఉన్నట్టయితే అలాంటి సందర్భాల్లో కాలికేరియా సల్ఫ్ బాగా పనిచేస్తుంది. చర్మం మీద దీర్ఘకాలికంగా ఉన్న పుళ్ళు మానకుండా ఉన్నట్లయితే వాటి నుంచి ఈ మనకి స్రావాలు పసుపచ్చుగా వస్తూ ఉన్నట్లయితే అలాంటి కేసుల్లో కాలికేరియా సల్ఫ్ మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీన్ని కొంతకాలం వాడినట్లయితే ఆ పుళ్ళు తగ్గిపోతాయి, ఆ స్రావాలు కూడా తగ్గిపోయి తర్వాత పుళ్ళు తగ్గిపోతాయి.
ఇలా ఎక్కడైతే స్రావాలు పసుపచ్చగాను మరియు ఆ కొన్ని సందర్భాల్లో రక్తం కలిసి ఉంటుందో దాని ఆధారంగా చేసుకుని కాల్కేరియా సల్ఫ్ని మనం ఎంచుకోవచ్చు. చివరిగా కాల్కేరియా సల్ఫ్ ఉద్రేక ఉపశమనాలని గురించి తెలుసుకున్నాం. కాల్కేరియా సల్ఫ్ ఈ సందర్భాల్లో ఎక్కువ ఉద్రేకాన్ని కలిగిస్తుంది. నీళ్ళల్లో ఉండటం వల్ల, తడి తగలటం వల్ల, అలాగే నడవటం వల్ల, నిలబడటం వల్ల, అలాగే మనం ఉండేటువంటి గది వేడిగా ఉండటం వల్ల, పడక వేడిగా ఉండటం వల్ల ఈ సందర్భాలన్నింటిలోనూ కూడా మన సమస్యలు ఉద్రేకం చెందుతాయి. దీని ఆధారంగా మనం ఈ కాల్కేరియా సల్ఫ్ని వాడుకోవచ్చు. అలాగే ఉపశమనం అంటే ఇవన్నీ లేకుండా మనకి విశ్రాంతిగా ఉండటం వల్ల, పూర్తిగా కదలిక లేకుండా ఉండటం వల్ల మనకి సమస్యలు ఉపశమనం కలుగుతాయి. ఈ లక్షణం ఆధారంగా కాల్కేరియా సల్ఫ్ను మనం వాడుకోవచ్చు. మిత్రులారా, ఈ 12 లవణాల శ్రేణి దీంతో పూర్తయింది. అయితే ఇలా వింటూ పోతే అన్ని మందులకి అన్ని లక్షణాలు ఉన్నట్టుగా కనబడుతున్నాయి. కానీ మనం ఎంచుకోవటంలో మరి ఎట్లాగూ అనేదానికి వచ్చేసరికి అది దాన్ని అనుసరించినట్లయితే, మనం ఈ 12 లవణాలన్నింటినీ కూడా అనుసరించినట్లయితే మనం మందులు ఎంచుకోవటంలో ఇబ్బంది ఏమి ఉండదు. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మనం ఈ మందులు వాడటం ద్వారా ఈ లవణాలను మందులు అంటే మళ్ళీ మార్పు వస్తుంది. ఈ లవణాలను వాడటం ద్వారా మనం ఆరోగ్యవంతంగా ఉండవచ్చు. అన్ని వయసుల వారు, అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అంటే మళ్ళీ మిగతా వాళ్ళ మధ్యలో వాళ్ళు అక్కర్లేదని కాదు అర్థం. అన్ని వయసుల వారు కూడా ఈ లవణాలని వాళ్ళ సమస్యలకి అనుసరించి, ఆ సమస్యలను బట్టి వాళ్ళకి ఏ లవణం లోపం ఉందో గుర్తించి ఒకటి కానీ లేదా ఒకటికి మించి కానీ లవణాలను వాడుకోవచ్చు. మళ్ళీ ఇదే విషయాన్ని హోమియోపతి మందులకు అన్వయించుకోవాలి. హోమియోపతి మందుల్ని వాడే క్రమంలో ఒక్క మందు మాత్రమే సరైన రీతిలో ఎంచుకొని వాడాలి. కానీ 12 లవణాలని మనం లక్షణాల ఆధారంగా ఒకటికి మించి లవణాలని మనం ఎంచుకోవచ్చు. అలా ఎంచుకుని వాడటంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. మన తరువాతి వీడియోల్లో ముఖ్యంగా ఏ సందర్భాల్లో ఏ ప్రత్యేక లవణాలు వాడుకుంటే బాగుంటుందో మరింత వివరంగా తెలియజేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.